హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను సంగీత. పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నోవా పవన్ గెలిచాక మరింత మీడియా ముందుకొస్తున్నారు. ఆవిడ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆమె పవన్ తో పెళ్లి కాకముందు మోడలింగ్ చేసింది. ఆ తర్వాత సినిమాలు కూడా చేసి ప్రేక్షకులను అలరించింది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే పెళ్లి తర్వాత అన్నా లెజ్నోవా ఇండస్ట్రీకి దూరమైంది. ఆమె రష్యన్ అయినప్పటికీ పవన్ కళ్యాణ్ తో అప్పుడప్పుడు ఇండియాకి వస్తూ పలు సేవా కార్యక్రమాలతో మంచి పాపులారిటీ దక్కించుకుంది. రష్యాలో ఆమె మోడల్ నటిగా ఉన్నప్పుడు కొన్ని ఆస్తులను సంపాదించుకున్నారట. దీనికి తోడు వారసత్వంగా కొన్ని ఆస్తులు కూడా వచ్చాయట. వీటికి తోడు ఆమెకు సింగపూర్ లో ఆమె పేరుపై హోటల్స్ కూడా ఉన్నాయట. ఇలా మొత్తంగా ఆమె ఆస్తి 1800 కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు. అయితే ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. అయితే ఒకానొక సమయంలో పవన్ అన్నా లెజ్నోవా మధ్య మనస్పర్ధాలు రావడంతో విడిపోయారనే వార్తలు కూడా వైరల్ అయ్యాయి. కానీ ఫ్యామిలీలతో కలిసిపోయిన కొన్ని పిక్స్ అప్పట్లో వైరల్ అవ్వడంతో అందరి నోళ్లు మూసుకున్నాయి. అయితే ఇటీవల పవన్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించడంతో అన్నా లెజ్నోవా అతని వెంట ఉండడంతో విడిపోయారనే పుకార్లకు చెక్ పడినట్లయింది. భర్తకు హారతి ఇచ్చి తిలకం కూడా దిద్దింది. అంతేకాదు పవన్ కళ్యాణ్ కోసం మెగా ఫ్యామిలీ నిర్వహించిన సెలబ్రేషన్ లో ఆయన చెప్పులు పట్టుకోవడంతో అందరి దృష్టి అన్నాపై పడింది. ఇదిలా ఉంటే తాజాగా అన్నా లెజ్నోవా ఆస్తుల వివరాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఆమెకు రష్యా, సింగపూర్ ప్రాంతాల్లో ఏకంగా 1800 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ తో పెళ్లి కాకముందు బిజినెస్ చేసి సంపాదించిందని తెలుస్తోంది. ఇందులో నిజమెంత అని తెలియనప్పటికీ అన్నా లెజ్నోవా ఆస్తుల గురించి తెలిసిన వారంతా హీరోయిన్లు కూడా ఇంత సంపాదించి ఉండరు, స్టార్స్ అందరినీ మించిపోయిందిగా అని అంటున్నారు.